హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మారువేషంలో శ్రీవల్లి భాగ్యం ప్లాన్ని తిప్పికొట్టిన నర్మద ప్రేమ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమని అలా బయటికి తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన ప్రేమ, ఏంటి ధీరజ్ ఇంత హడావుడిగా బయటికి తీసుకువెళ్తున్నావేంటి, ఎక్కడికి చెప్పు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, నా కారుకి యాక్సిడెంట్ జరిగింది. ఇక ఆ కారు ఓనర్ నాకు ఉద్యోగం లేదని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చదువుకోవాలంటే నీకు డబ్బు కావాలి. అందుకే నేను ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను. ఒకతను లంచం తీసుకొని ఉద్యోగం ఇస్తాడంట. అందుకే నేను లంచం ఇవ్వకుండా అతని దగ్గర టెంపరీగా ఏదైనా జాబ్ ఉందేమో అడుగుదామని నిన్ను తీసుకొని వెళ్తున్నాను అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ, సరే ధీరజ్ వెళ్దాం పద అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ సాగర్కి ఉద్యోగం ఇచ్చిన అతని దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఇక శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు కూడా మారువేషంలో అతనితో మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ధీరజ్, ఒక్కసారి అటు చూడు, ఆ శ్రీవల్లి, భాగ్యం వాళ్ళ నాన్న ముగ్గురు మారువేషంలో అతనితో ఏదో మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏదో కొంపలు ముంచే పనే చేస్తున్నారు ధీరజ్. ఇప్పుడు మనల్ని చూశారంటే ఇక వాళ్ళ ప్లాన్ని పక్కకి పెడతారు. పద, అసలు వీళ్ళు దేని గురించి అడగాలనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మారువేషం ఎందుకు వేసుకున్నారో తెలుసుకోవాలి. పద ధీరజ్ అని చెప్పి ప్రేమ ధీరజ్ని పక్కకి తీసుకువెళ్తుంది. ఇక ధీరజ్, ఏంటి ప్రేమ ఇప్పుడు ఎలా తెలుసుకుంటావు అనగానే అప్పుడు ప్రేమ, ఏమో ధీరజ్, నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. అసలు వాళ్ళు మారువేషంలో వెళ్ళవలసిన అవసరం వాళ్ళకేముంది అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమకి నర్మద గుర్తుకు వస్తుంది. ధీరజ్, ఇది అంతా ఆ నర్మదక్కకి తెలిసే ఉంటుంది అని చెప్పి వెంటనే ప్రేమ తన ఫోన్ తీసి నర్మదకి ఫోన్ చేస్తుంది. ప్రేమ నుండి ఫోన్ రావడంతో నర్మద ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ, అక్క, ఆ బల్లి ఉందే, వాళ్ళ అమ్మ, నాన్న, ఆ బల్లక్క ముగ్గురు కూడా ఇక్కడ ఒకతను లంచం తీసుకొని జాబ్ ఇస్తాడు కదా, అతని దగ్గరికి మారువేషంలో వచ్చి ఏదో అడుగుతున్నారు. అసలు ఏం చెయ్యబోతున్నారో అర్థం కావడం లేదు. అదేంటో తెలుసుకోవాలక్క. మళ్ళీ వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారక్క అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఆ శ్రీవల్లి, భాగ్యం సాగర్ గురించి నిజం తెలుసుకొని మావయ్య ముందు బయట పెట్టడం కోసమే అతని దగ్గరికి వెళ్ళి సాగర్ గురించి అడుగుతున్నారు. అంటే వీళ్ళు నిజంగా వెళ్తే గుర్తుపడతారని మారువేషంలో వెళ్ళి వీళ్ళు నా నిజాన్ని బయట పెట్టాలని చూస్తారా? సరే అని చెప్పి ఇక నర్మద, చూడు ప్రేమ, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారో నువ్వు గమనించు, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను అని చెప్పగానే అప్పుడు ప్రేమ, సరే అక్క అని అంటుంది. ఇక ఇంతలోనే ఎంతకీ వాళ్ళు బయటికి రాకపోవడంతో ప్రేమ, ఇదేంటి ధీరజ్, వీళ్ళు ఇంతవరకు బయటికి రావడం లేదేంటి అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అవును ప్రేమ, వీళ్ళు మారువేషంలో అతని దగ్గరికి దేనికోసం వెళ్ళుంటారు, నాకు మాత్రం ఏదో డౌట్గా ఉంది అని ధీరజ్ ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే నర్మద అక్కడికి వస్తుంది. ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, ఏంటొదినా, ఏం జరిగింది, 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు అన్నయ్య ఏ విషయం గురించో ఆలోచిస్తున్నారు, కంగారు పడుతున్నారు, చెప్పొదినా, అసలు ఏం జరిగింది, నిజం చెప్పు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, నేను ఏ తప్పు చెయ్యలేదు, కానీ సాగర్, అదే మీ అన్నయ్య మాత్రం తప్పు చేశాడు. అసలు మీ అన్నయ్యకి ఎగ్జామ్ రాస్తే ఈ ఉద్యోగం రాలేదు. అసలు మీ అన్నయ్య లంచం ఇచ్చి ఈ ఉద్యోగం కొన్నాడు అతని దగ్గరే అని నర్మదా చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్, ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటొదినా నువ్వు చెప్పేది, అన్నయ్య డబ్బిచ్చి ఉద్యోగం కొనడమేంటి అనగానే అప్పుడు నర్మద, అవును సాగర్, మా నాన్న సాగర్కి ఉద్యోగం లేదని తనని అల్లుడుగా స్వీకరించలేదు. ఇక సాగర్ మిల్లులో పనిచేస్తే ఒక కూలివాడిలా మా నాన్న ఫీల్ అయ్యాడు. అందుకే మా నాన్నని
నన్ను కలపడం కోసం సాగర్ ఈ ఉద్యోగం కొన్నాడు ఆ అనగానే అప్పుడు ధీరజ్, ఎలా వదినా, అంత డబ్బు అన్నయ్య దగ్గర లేదు కదా, ఎలా కొన్నాడు అనేసరికి అప్పుడు నర్మద, అదే ధీరజ్, అమూల్య పెళ్లి కోసం వనజ గారు 20 లక్షల రూపాయలు ఇచ్చారు కదా, ఆ డబ్బు తీసుకువెళ్ళి అతనికిచ్చి ఉద్యోగం కొన్నాడు అని చెప్పగానే ఇక ప్రేమ, ఎలా అక్క, మరి వనజ గారికి డబ్బెలా ఇచ్చావు అనేసరికి ఇక నర్మద, చూడు ప్రేమ, ఒక్క అబద్ధం ఆడితే ఇక దాని ద్వారా 12 అబద్ధాలు ఆడవలసిందే. అసలు నా నగలు బ్యాంకులో మార్వాడి కొట్టు దగ్గర తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి వనజ గారికి ఇచ్చాను. కానీ ఈ శ్రీవల్లి భాగ్యం మాత్రం సాగర్ నిజస్వరూపాన్ని మావయ్య ముందు బయటపెట్టి తనని బయటికి గెంటించాలని చూస్తున్నారు. అందుకే ఆ నిజం తెలుసుకోవడం కోసమే వీళ్ళు మారువేషంలో ఇక్కడికి వచ్చారు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్, లేదు వదిన, ఇప్పుడు అన్నయ్య గురించి తెలిస్తే నాన్న తట్టుకోలేడు, ఎలాగైనా ఈ నిజం తెలియకూడదు, వీళ్ళ నుండి ఆ నిజాన్ని బయటికి రానివ్వకూడదు అని చెప్పి సాగర్ అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఎలా సాగర్, ఆల్రెడీ వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళారు. ఇక సాగర్ మేము అన్నీ కూడా వీడియో ఫోటోలు తీసుకున్నారు. దాంతో మామయ్య ముందు ఆ నిజాన్ని బయట పెడతారు. ఇక నేను మీ అన్నయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే అని నర్మద అంటూ ఉంటే ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది. వదిన, వాళ్ళు మారువేషంలో అతని దగ్గరికి వెళ్ళి మీ గురించి నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే నువ్వు కూడా మారువేషంలో ఆ భాగ్యం శ్రీవల్లి నోరు మూయిస్తే అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న నర్మదకి ఏమీ అర్థం కాదు. ఇక ప్రేమ, ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు, మారువేషంలో వెళ్ళి అతని వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటావు అనగానే అప్పుడు ధీరజ్, చూడు వదిన, వాళ్ళ గురించి నువ్వు అతని దగ్గర నిజాన్ని బయటపెట్టు అని ధీరజ్ అంటాడు. అప్పుడు నర్మద, ఎలా ధీరజ్, ఆల్రెడీ వాళ్ళు ఫోన్లో వీడియోలు ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోన్లు మన దగ్గరికి ఎలా వస్తాయి అనగానే అప్పుడు ధీరజ్, వదిన, ముందు నువ్వు మారువేషం వెయ్యి, ఆ తర్వాత ఆ ఫోటోలు వీడియోస్ వాళ్ళ ఫోన్లో నుండి ఎలా డిలీట్ చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక నర్మద సరే అని చెప్పి ఇక వెంటనే మారువేషంలో నర్మద అతని దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి నర్మద ఆ ఉద్యోగం ఇచ్చే అతని పేరు పెట్టి పిలవడంతో అతడు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఎవరమ్మా నువ్వు, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు, నా పేరు నీకెలా తెలుసు అంటూ ఉంటే ఆ నర్మద మాత్రం, చూడు, నేను దైవభక్తురాల్ని, నాకన్నీ తెలుసు. చూడండి, వీళ్ళు నీ కోసం ఉద్యోగం కోసం రాలేదు, ఎవరి గురించో నిజం తెలుసుకోవడానికి నీ కోసం వచ్చారు. అసలు వీళ్ళని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అని నర్మద అనగానే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మతో, అమ్మోయ్, ఈవిడ నిజంగానే మన నిజస్వరూపం ఇతని ముందు బయట పెట్టేలా ఉందే, వెళ్దాం పద అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, లేదమ్మాయి, ఇప్పటికీ కొన్ని ఫోటోలు వీడియోలే తీసుకున్నాం, పూర్తి చేసిన తర్వాత ఆ సాగర్ నిజస్వరూపం బయట పెడితే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు, నువ్వు కోట్ల ఆస్తికి వారసురాలు అయిపోతావు, ఇక ఆస్తి మొత్తం నీ సొంతం అవుతుంది అని భాగ్యం అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి, సరేనమ్మా, నీ ఇష్టం అనగానే ఇక ఇంతలోనే అతను, చూడమ్మా, మేము ఇక్కడ లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తాం, మీకు ఇక్కడ పని లేదమ్మా, మీరు వెళ్ళిపోండి అనగానే అప్పుడు నర్మద, చూడండి, వీళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళ మాట నమ్మి నువ్వు వీళ్ళకి ఉద్యోగం ఇవ్వొద్దు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎటువంటి ఆస్తులు అంతస్తులు డబ్బు కూడా లేదు, వీళ్ళెవరి గురించో నిజం తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చారు. చూడు, ఆ నిజం వాళ్ళు బయట పెడితే నీ పరువు నీ జాబు పోతుంది, అందుకే వాళ్ళు ఫొటోసు వీడియోస్ కూడా తీసుకున్నారు మీ ఫైల్లో అని చెప్పగానే అతను ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటమ్మా, నువ్వు చెప్పింది నిజమా అని చెప్పి వెంటనే వాళ్ళ ఫోన్లు తీసుకొని ఇక ఫోన్లు చెక్ చేస్తూ ఉండగా అందులో సాగర్ ఫొటోసు జాబుకు సంబంధించిన అవన్నీ కూడా వీడియోస్ తీసుకుంటారు. అది చూసిన అతను ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి, మీరు ఉద్యోగం కోసం రాలేదా, అంటే
నేను ఎవరికి ఉద్యోగం ఇచ్చానని ఈ వీడియోలు ఫోటోలు తీసి బయట అందరికీ తెలిసేలా చేసి నా ఉన్న జాబ్ని తీసేయాలని చూస్తారా అని చెప్పి అతను ఆ ఫోన్లో ఉన్న వీడియో ఫోటోలని డిలీట్ చేస్తాడు. ఇక దాంతో భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావులు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఆనందరావు, ఎవరమ్మా నువ్వు ఇక్కడికి వచ్చి అందరి గురించి నిజాలు చెప్తున్నావు, ఎవరు నువ్వు అనగానే అప్పుడు నర్మద, చూడు, అబద్ధం ఆడిన వాళ్ళని నిజం బయట పెట్టాలని నేను అనుకుంటాను అని అంటే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక నర్మద శ్రీవల్లి భాగ్యం వైపు అదోలా చూస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. అమ్మోయ్, మనం ఈ వేషంలో ఈవిడకేమైనా నిజం తెలిసిపోవచ్చా? ఈ విషయం మావయ్యతో చెప్తే మావయ్య మనల్ని ప్రాణాలతో ఉంచడు అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు నర్మద, చూడండి, మీ గురించి కూడా కొన్ని నిజాలు చెప్పనా అనగానే అప్పుడు భాగ్యం, ఏంటమ్మాయి, ఏం నిజాలు చెప్తావు? మేమేం చేశామని, ఏం అబద్ధమాడామని అనగానే అప్పుడు నర్మద, చూడండి, మీరు నమ్మిన కుటుంబాన్నే మోసం చేస్తున్నారు. ఒక అమ్మాయి జీవితాన్ని కూడా మీరు నాశనం చేశారు. డబ్బు కోసం మీరు ఏదైనా చేస్తారు అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఈ అమ్మాయికి అన్నీ నిజం తెలిసినట్టే ఇలా మాట్లాడుతుందేంటి అని చెప్పి వెంటనే ఇక బయటికి వస్తారు. అది చూసిన నర్మద, చూడండి, మీ నిజస్వరూపం నాకన్నీ తెలుసు. చూడు, మీరు ఎవరి గురించైతే నిజాన్ని తెలుసుకొని అందరి ముందు బయటపెట్టి ఒక కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారో ఆ కుటుంబం వాళ్ళు నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలేస్తున్నారు. కానీ నీ నిజస్వరూపం తెలిసిన మరుక్షణమే నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేశారు. జాగ్రత్త అని చెప్పి నర్మద అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి, భాగ్యం చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఇది చూసిన ధీరజ్, ప్రేమ చాలా నవ్వుతూ ఉంటారు. ఇక నర్మద, ఏంటి ధీరజ్, నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా అనగానే అప్పుడు ధీరజ్, లేకపోతే ఏంటొదినా, అసలు సాగర్ అన్న గురించి వాళ్ళు నిజం మా నాన్న ముందు బయట పెడతారని చూస్తారా? చూడు, ఇంకొకసారి వాళ్ళకి ఇలా జరగకూడదంటే గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి వాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు. ఇక హాల్లో రామరాజు, వేదవతి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే నర్మద, సాగర్ అక్కడికి వస్తారు. ఇక సాగర్, నాన్న, నాకు ఉద్యోగం వచ్చినందుకు మా మామయ్య ఈరోజు ఈవినింగ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. మనం అందరం అక్కడికి వెళ్ళాలి నానా అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, నువ్వు జాబ్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు చెప్పలేదు, జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు నాతో చెప్పలేదు అంటే ఇవన్నీ మీ మావయ్యకి ముందే తెలుసు. అంటే నాకంటే ఎక్కువ మీ మావయ్యే నీకు. అందుకే నేను ఏ పార్టీకి రాను, ఎవరి ముందు తలదించుకోను, మీరు వెళ్ళి రండి అని చెప్పి రామరాజు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన సాగర్, అమ్మ, ఏంటమ్మా నాన్న ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఈరోజు అందరినీ తీసుకొని వస్తానని మా మావయ్యకి మాట ఇచ్చానమ్మా అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఒరే, మీ నాన్న గురించి నీకు తెలుసు కదరా, ఆయన అన్న మాటలేమీ పట్టించుకోకు, సాయంత్రం వరకు ఎలాగలా మీ నాన్నగారిని ఒప్పగించి వెళ్దాం అని చెప్పి ఇక వేదవతి అంటుంది. ఇంతలోనే శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు ఇంటికి వస్తారు. ఇక అది చూసిన నర్మద కోపంతో తన మనసులో, వసై శ్రీవల్లి, నువ్వు నా భర్త గురించి నిజాన్ని బయటపెట్టి ఆయనని నువ్వు ఆయన తలదించుకునేలా చెయ్యాలనుకున్నావు, కానీ నేను ఊరుకోను. అందుకే మారువేషంలో మీ ప్లాన్ని తిప్పికొట్టాను. ఇక ఎప్పుడైనా సాగర్ గురించి తప్పుగా ఆలోచించినా, మా గురించి మామయ్య ముందు నిజాలను బయట పెట్టాలని చూసినా నిన్ను ప్రాణాలతో ఉంచను అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం, ఇదేంటి, నర్మద నా వైపు అలా చూస్తుందేంటి అనుకొని వెంటనే, ఏంటి నర్మద, ఏం జరిగింది అనేసరికి అప్పుడు నర్మద, అదే అక్క, ఈరోజు నేను ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ ఎక్కడా జాబ్ దొరకలేదు. కానీ ఒక అతని దగ్గరికి వెళ్ళాను. ఎవరో ముగ్గురు మారువేషం వేసుకొని అతని దగ్గర ఉద్యోగం కావాలంటూ అతని ఫైల్లో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారంట.
అని చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, తను అక్కడ జరిగిన విషయం మొత్తం కళ్ళతో చూసినట్టే ఇక్కడ చెప్తుందేంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక నర్మద మాత్రం లేదు, ఈ శ్రీవల్లిని ఇలాగే వదిలేస్తే ఏదో ఒకరోజు నా గురించి ఆయన గురించి మావయ్య ముందు బయట పెడుతుంది. ఎలాగైనా ఈ శ్రీవల్లి నోటిని శాశ్వతంగా మూసేయాలి అని చెప్పి వెంటనే నర్మద తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తుంది. నర్మద నుండి ఫోన్ రావడంతో అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పొదిన అనగానే అప్పుడు నర్మద శ్రీవల్లి భాగ్యం గురించి జరిగిన విషయం మొత్తం కూడా అమూల్యకి చెప్తుంది. దాంతో అమూల్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ రోజు విశ్వతో ఫోన్ మాట్లాడించింది తనే. ఈరోజు నన్ను బలవంతంగా విశ్వాకి అప్పజెప్పింది కూడా ఆ శ్రీవల్లే. మరి సాగర్ అన్నయ్య ఏదో కొన్ని డబ్బులు పెట్టి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ నిజాన్ని కూడా మావయ్య ముందు బయట పెట్టాలని చూస్తుంది. లేదు, ఇక శ్రీవల్లిని ఎప్పటికీ క్షమించకూడదు. ఎలాగైనా తన నోటిని నిజంగానే శాశ్వతంగా మూసేయాలి అని చెప్పి అమూల్య సరే వదినా, నేను చూసుకుంటాను, నువ్వు పెట్టేయి అని చెప్పగానే నర్మద ఫోన్ పెట్టేస్తుంది. ఇక అమూల్య మాత్రం ఎలా తన నోటికి ఎలా తాళం వేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అమూల్యకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. అమూల్య నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఇదేంటి, అమూల్య ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి అనుకుంటూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అమూల్య అనగానే అప్పుడు అమూల్య ఏంటొదినా, ఈరోజు సాగర్ అన్నయ్య నర్మద వదినని బయటికి గెంటేయాలని చూసావు కదా, మరి ఏమైంది, వాళ్ళ ఇద్దరిని బయటికి పంపించావా, ఆస్తి సొంతం చేసుకున్నావా అని అమూల్య అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఇదేంటి, మేము అక్కడికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిపోయిందేంటి, అంటే కావాలని ఎవరో మమ్మల్ని ఫాలో చేశారా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ అది కాదు అమూల్య అంటూ ఉంటే ఇక అమూల్య మాత్రం చూడు వదిన, నువ్వు అన్నయ్యని వదినని బయటికి పంపించాలని అనుకుంటే మాత్రం అంతకంటే ముందు నువ్వు మీ అమ్మ మా నాన్న ముందు నేను నిజాన్ని బయట పెడితే మీరిద్దరే బయటికి వెళ్ళిపోతారు. చూడు, జాగ్రత్తగా ఉండండి. ఇక నుండి ఏ చిన్న తప్పు చేసినా మీ గురించి నేను నాన్న ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి అమూల్య శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ మాటలు విన్న భాగ్యం కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళందరూ ఒక్కటయ్యారు, ఇప్పుడు సాగర్ నిజ స్వరూపం బయట పెడితే నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది, బయట పెట్టకుంటే వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోరు, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విధంగా మారువేషంలో శ్రీవల్లి భాగ్యం ప్లాన్ని తిప్పికొట్టి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద, అమూల్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.